అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. వృషభ రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెల డబ్బు ఆశాజనకంగా రావటంతో నెల ప్రారంభమవుతుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. వృషభ రాశి వారు నూతన సంకల్పం మరియు అంకిత భావంతో కొత్త ఆదాయ వనరులను కనుగొనటంపై దృష్టిని సారిస్తారు. అయితే ఈ నెల మధ్య నుంచి జీవితంలో కొత్త కార్యక్రమాలపై దృష్టిని సారిస్తారు. ఈ నెల ప్రథమార్థంలో మీ వ్యక్తిగత జీవితంలో ఊహించిన విధంగా ఎదురుదెబ్బలు మరియు నిరాశలు ఎదురవుతాయి. ఇవి పని ఒత్తిడి కారణంగా ఉత్పన్నమవుతాయి. నిద్ర లేకపోవటం వలన మనసులో అశాంతి ఏర్పడవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు జూలై నెలలో కొంత ఆదాయాన్ని తీసుకురావచ్చు. ఈ మాసమంతా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. జూలై నెలలో వృషభ రాశి వారు తమ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ నెల ద్వితీయార్థంలో సోషల్ నెట్వర్క్ పెంచుకుంటారు. ఇది రాబోయే కాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ జీవితం, వృషభ రాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. మీ రాశిలో బృహస్పతి గ్రహం ఉండటం వలన మీ మనసులో సహనం ఉంటుంది. మీరు సరైన ఆలోచనలతో ఉంటారు. దీని కారణంగా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా పరిస్థితులను చక్కగా నిర్వహించగలుగుతారు. 10వ ఇంట్లో ఉన్న శని గ్రహం మీ 12వ ఇల్లు, 7వ ఇల్లు మరియు 4వ ఇంటిపై దృష్టి ఉంటుంది. మీరు మీ కుటుంబంకి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నవి. మీరు మీ మనసులో ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు సంతృప్తి లోపం అనేది ఏర్పడుతుంది. ఏదో తప్పిపోయినట్లు మీకు అనిపిస్తుంది. మీ తండ్రి యొక్క ఆరోగ్యం కొంతమేర ప్రభావితం కావచ్చు. 2వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు ఉండటం వలన కుటుంబ సంతోషం మరింత పెరుగుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. కుటుంబం పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. జూలై నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం బుధుడు 3వ ఇంటిలో ఉన్నందున ఈ నెల 2వ భాగంలో సూర్యుడు, శుక్రుడు కూడా అక్కడకు సంచరిస్తారు. అప్పుడు మీ తోబుట్టువులకు మీ పూర్తి మద్దతు మీ నుండి లభిస్తుంది. మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరందరూ కలిసి పనిచేస్తారు. మీ ప్రేమ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ విధంగా ఈ నెల మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. ఇక వృషభ రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. తిరోగమన స్థితిలో 10వ ఇంట్లో శని ఉండటం వలన మీరు కఠినమైన శ్రమకు సిద్ధంగా ఉండాలని మరియు మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. మీరు పనిని సరైన మార్గంలో సరైన సమయంలో పూర్తి చేయటంలో మీ పనిలో పనితీరును మెరుగుపరచడానికి ప్రధాన కారణమవుతుంది. ఇది కార్యాలయంలో మీకు బలమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేయాలి. సూర్యునితో పాటు 6వ ఇంటి అధిపతి శుక్రుడు మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీ కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో జూలై 7 తర్వాత 3వ ఇంట్లో శుక్రుడు సంచరించడం వల్ల మీకు మీ సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. వారు మీ పనిని మెరుగుపరచడంలో మీకు సహాయం చేస్తారు. దీని కారణంగా కార్యాలయంలో పరిస్థితులు చక్కబడతాయి. వృషభ రాశి వారు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే కుజుడు తన సొంత రాశి వృశ్చికంలో 12వ ఇంట్లో ఉన్న కుజుడు పూర్తి బలంతో కనిపిస్తాడు. అలాగే బృహస్పతి 7వ ఇంటిపై 7వ దృష్టి ఉన్నందున దీనివల్ల వ్యాపారంలో వృద్ధి యోగాలు కలుగుతాయి. మీరు సమాజంలోని అనుభవజ్ఞులైన వ్యక్తుల మద్దతును పొందగలుగుతారు. దీని కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీరు విదేశీ మాధ్యమాల ద్వారా మద్దతు, మంచి పెట్టుబడిని కూడా పొందవచ్చు. జూలై 12వ తేదీ తర్వాత ఈ మాసం ద్వితీయార్థంలో వృషభ రాశిలో కుజుడు సంచరించడం వలన
అక్కడ నుండి 7వ ఇంటిపై దృష్టి పడుతుంది. దాని కారణంగా వ్యాపారంలో మీరు కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. కానీ మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. తిరోగమన శని 7వ ఇంటిపై దృష్టి ఉంటుంది. కాబట్టి మీ వ్యాపారంలో శ్రేయస్సును కొనసాగించడానికి మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి. వృషభ రాశి వారికి ఈ నెల వారి ఆర్థిక స్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది. రాహువు మీ జన్మ రాశి నుండి 11వ ఇంట్లో ఉన్నందున ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తుంది. మీరు డబ్బును పెంచుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ డబ్బుని పెంచుకోవటంలో మరియు మీ వ్యాపారంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు విదేశీ వనరుల నుండి డబ్బును అందుకోవచ్చు. మీ వ్యాపారంలో డబ్బు పెరగటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో శనిగ్రహం దశమ స్థానంలో మరియు 2వ ఇంట్లో సూర్యుడు ఉండటం వలన ధనాన్ని కూడబెట్టుకోవటంలో విజయం లభిస్తుంది. శుక్ర బుధ గ్రహాల ప్రభావం కారణంగా మీరు సంపాదనలో మంచి పెరుగుదలను కూడా చూడవచ్చు. నెల ప్రారంభంలో కొన్ని అనవసరమైన ఖర్చులు ఉంటాయి. కొన్ని ఆస్తి కారణంగా కొన్ని ఖర్చులు ఉండవచ్చు. కానీ ఈ నెలలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కుజుడు ఉండటం వలన నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు. దీని కారణంగా మీరు కొన్ని చిన్న గాయాలతో బాధపడతారు లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. శని 12వ ఇంట్లో తిరోగమన స్థితిని కలిగి ఉంటాడు. దీని కారణంగా మీరు ఆరోగ్య విషయంలో హెచ్చుతగులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద సమస్య రాకుండా అవసరమైతే వైద్య చికిత్స తీసుకోండి. మీరు ఈ నెలలో కాళ్ళకి గాయం అవ్వవచ్చు. జూలై 12న కుజుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు. అది మీలో కోపాన్ని పెంచుతుంది. ఈ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. ఇది మీ సంబంధాలను పాడు చేస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీరు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు వీలైతే ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేస్తే చాలా మంచిది. మీ ప్రేమ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే కేతువు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో ఉన్నందున బృహస్పతి అతనిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. దీని కారణంగా మీ సంబంధంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు ఒకరి ఒకరు మంచి అనుభూతిని చెందుతారు. మీరు కలిసి ఆలయానికి లేదా మతపరమైన ప్రదేశానికి విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రేమ గురించి గర్వపడతారు. ప్రేమకు సూచిక అయిన శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నందున 5వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 3వ ఇంట్లో ఉన్నందున కాబట్టి మీరు మీ ప్రేమను పొందటానికి సాధ్యమైన ప్రతిదాన్ని ప్రయత్నిస్తారు. ఇది మీ మనసులో సంతోషాన్ని పెంపొందిస్తుంది. మీ ప్రేమ జీవితం అనుకూలత వైపు కదులుతుంది. అయితే మీరు మీ ప్రియమైన వారికి ఎలాంటి తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఎందుకంటే అలా చేయటం ద్వారా వారు మీపై నమ్మకాన్ని కోల్పోవచ్చు. మీ ప్రేమ సంబంధంలో విభేదాలు కూడా కలగవచ్చు. నెలవారీ జాతకం 2024 ప్రకారం జూలై 19న బుధగ్రహం మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దానికి ముందు జూలై 7న శుక్రగ్రహం మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు వివాహం చేసుకుంటే బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం చాలా చక్కగా కొనసాగుతుంది. మీరిద్దరూ మీ బాధ్యతలన్నింటినీ సమానంగా అర్థం చేసుకుంటారు మరియు నిర్వర్తిస్తారు. కుజుడు 7వ ఇంటిని చూస్తున్నాడు. దీని కారణంగా అప్పుడప్పుడు తీవ్రమైన వాదనలు కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు మీ సంబంధం నుండి వెనక్కి అస్సలు తగ్గరు. ఇద్దరు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి యొక్క విధిని నెరవేరుస్తారు. సంతానం కలగాలని కోరుకునే దంపతులకు ఈ మాసంలో కోరికలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి వివాహానికి యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మంచి వివాహ ప్రతిపాదన మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి విద్యార్థులకు ఈ నెల విద్యపై దృష్టి ఏకాగ్రతను పెంచుకోవచ్చు. మెమరీ నిలుపుదల మెరుగుపడుతుంది. ఈ మాసంలో ఆటంకాలు తగ్గుతాయి. విద్యలో పురోగతి కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారములు: మీరు మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయాలి.
మీ పనిలో విజయం సాధించడానికి రుద్రాభిషేకం చేయించండి. గణేశుడికి బుధవారం రోజున గరికిని సమర్పించండి. ప్రతి శుక్రవారం కనీసం 108 సార్లు శ్రీ మహాలక్ష్మి మంత్రం జపించాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.